ఎందుకు అంటే ఎవరికైనా తెలియాలి ఈ ఏబిసి రకం అనేది, ఆ మంటలను ఎదుర్కొనేటువంటి విధానం అందరికీ తెలియాలి అన్నటువంటి. సో అవి ఏవి అన్నటువంటి మీకు సింపుల్గా చెప్తాను. ఏ క్లాస్ ఫైర్స్ అంటే ఒకసారి మంటిన తర్వాత కాలి బూడిద మిగులుతుంది, అది ఏ క్లాస్ ఫైర్. ఎగ్జాంపుల్ గుడ్డు, పేపర్ ఇటువంటివి మండిన తర్వాత కింద బూడిద మిగులుతుంది, అది ఏ క్లాస్ ఫైర్. నెక్స్ట్ బి క్లాస్ ఫైర్. బి క్లాస్ ఫైర్స్ అంటే ఆయిల్ ఫైర్స్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఎడిబుల్ ఆయిల్ ఇవన్నీ కూడా ఆయిల్ ఫైర్స్, బి క్లాస్ ఫైర్స్. నెక్స్ట్ ఇంకొక రకం ఫైర్స్ సి క్లాస్ ఫైర్స్, గ్యాస్ ఫైర్స్. ఎల్పిజి మనం అందరం ఉపయోగిస్తూ ఉంటాం. ఎల్పిజి, డీజిల్, బ్యూటేన్ ఇవన్నీ కూడా గ్యాస్. ఇవి ఈ మూడు రకాల ఫైర్లు మనకు జరిగేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఒక్కొక్క రకమైన ఫైర్ జరిగినప్పుడు మనం ఒక్కొక్క విధంగా రియాక్ట్ కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్లాస్ ఫైర్స్ అయితే అందరూ చూసింటారు, చూడని వాళ్ళు ఉండరు. ఎందుకు అంటే పేపర్, ఓల్డ్ చాలా చోట్ల తగలబెడుతూనే ఉంటారు, మనం చూసి ఉంటాం. దాని మీద సింపుల్గా నీళ్ళతో చేస్తే ఆరిపోతుంది. నెక్స్ట్ బి క్లాస్ ఫైర్. ఏ క్లాస్ ఫైర్స్ అంటే కొంచెం డేంజర్ ఉన్నటువంటి ఫైర్స్. ఎందుకు డేంజర్ అన్నటువంటిది మీకు అందరికీ తెలిసినటువంటిది. ఏదైనా సరే గాలిలో మిక్స్ కావాలి మెటీరియల్, మండేటటువంటి తత్వం కలిగినటువంటిది గాలిలో మిక్స్ కావాలి. వుడ్ ఇవన్నీ గాలిలో మిక్స్ కావాలి అంటే దానికి టెంపరేచర్ ఎక్కువ పోవాలి, అప్పుడు అది మిక్స్ అవుతుంది. వేరే మీకు అందరికీ తెలిసినటువంటిదే పెట్రోల్ నార్మల్ టెంపరేచర్లోనే వేపర్ రిలీజ్ చేసేది. పెట్రోల్ ఇక్కడ పెట్టేశారు అనుకోండి, ఒక 10 నిమిషాల తర్వాత మీకు పెట్రోల్ కనబడదు, వేపర్లు అయిపోయింటాయి, గాలిలో కలిసిపోతుంది. జస్ట్ నువ్వు చిన్న ఇగ్నిషన్ ఇస్తే మండిపోతుంది. కొన్ని సందర్భాల్లో మండదు. ఎప్పుడు ఇక్కడ పెట్టాము పెట్రోల్ ఒక 100 ml, నువ్వు గంట తర్వాత వచ్చి వెలిగించినావు అనుకో, డైల్యూట్ అయిపోయింది, గాలిలో కలిసిపోయింది, మొత్తం డైల్యూట్ అయిపోయింది, మండదు. నువ్వు ఇక్కడ పెట్టి ఒక 1/2 నిమిషానికి ఇట్లా వెలిగించావు అనుకో, ఇమీడియట్గా మండిపోతుంది. అంటే మండాలి అంటే గాలిలో తగినంత నిష్పత్తిలో కలవాలి. For more videos like this, subscribe Big TV channel.